హాయ్ అందరికీ. మరి మ్యాంగో బొబ్బట్లు ఎప్పుడైనా తిన్నారా? మ్యాంగోతోటి బొబ్బట్లు ఏంటనుకుంటున్నారా? మరి అక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోనైతే వేడి నీళ్ళు వేస్తే కలుపుకోవాలి. ఎందుకంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. అలాగే బొబ్బట్లు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మరి ఇలా అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగ చక్కగా పిండి అనేది కలిపేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో? ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత అయితే ఒక గిన్నె మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మరి కొబ్బరి ముక్కలు అయితే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఇలా ముక్కలు కోసుకోవాలి. లేదు చక్కగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఒక మామిడికాయ తీసుకుని ఇలాగ చెక్కు తీసుకుని మామిడికాయని ముక్కలు కోసుకున్న తర్వాత మిక్సీలో వేసుకుని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి మామిడికాయ గుజ్జు అలాగే కొబ్బరి దీనికి సరిపడగా పంచదార 3 పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరిని అయితే ఇందులో వేసి చక్కగా ఫ్రై చేయాలండి. మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా ఫ్రై చేస్తూ ఉంటుంటే. ఇలాగా చక్క పొడి పొడిలాడుతూ ఉండేలాగా ఫ్రై అయిన తర్వాత చిన్న కప్పు పంచదార అలాగే మిక్సీ పట్టుకున్న మ్యాంగో గుజ్జు కూడా ఇందులో వేసుకుని ఇలా బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. అసలు ఈ మ్యాంగో బొబ్బట్లు మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పడం కాదు, వీడియో చూసిన తర్వాత చేసుకుని తింటే మీరే అంటారు చాలా టేస్టీగా ఉన్నాయని. ఎప్పుడు చేయలేని వాళ్ళు అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. చెప్పడం కాదు, అలాగే చాలా రుచిగా అయితే ఉంటాయి ఈ బొబ్బట్లు. ఇదిగోండి ఇలాగా మంట హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని అయితే ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కూడా ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి. ఇదిగోండి మనకి ఉండ చుట్టుకుంటే ఉండ వచ్చేటట్టుగా ఇలాగ దగ్గరికి వచ్చేయాలి మొత్తం అంతా కూడా. ఇదిగోండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగు అనేది మాడకుండా ఉంటుంది. అయినా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటాం కదా, కింద అడుగంటకుండానే ఉంటుంది. ఇదిగోండి ఇలాగా ఉండ చుట్టేటట్టు వచ్చేటప్పుడు రుచికి సరిపడగా చక్కగా యాలక్కాయ పొడి అయితే వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకొని ఇదిగోండి ఈ విధంగా వచ్చిన తర్వాత చల్లార్చుకుని ఇలా లడ్డూలు చుట్టుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారా లడ్డు కూడా చాలా బాగా వచ్చింది. మరి విధంగా పక్కన పెట్టుకున్నాం కదా, ముందుగానైతే పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఈ పిండి మూత ఇదిగోండి ఇలా మూత తీసేటప్పుడు చక్కగా స్మూత్గా సాఫ్ట్గా అయిపోయి ఇలా ఉంటుందండి పిండి అనేది. ముట్టుకుంటే చూసారా ఎంత బాగా వస్తుందో. బొబ్బట్లకైతే ఈ విధంగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం తీసుకొని ఇలా గుంటలుగా చుట్టుకుని అయితే ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పూరీలు ఎలా చేసుకుంటామో అలాగైతే దీనికైతే ప్రిపేర్ చేసుకోవాలి. పూరీలు మనం ఒత్తుకుంటాం కదా, అలాగా మరి పలచగా కాకుండా కొంచెం మందంగా అయితే ఒత్తుకోవాలి ఇవి. ఎందుకంటే మళ్ళీ లోపల మ్యాంగో పూర్ణం పెడతాం కదా, అప్పుడు బయటకు అనేది రాకుండా ఇలా ఒత్తుగా మందంగానే చేసుకోవాలి. ఇలా కొంచెం పొడిపిండి చల్లుకుని అయితే పూరీలు ఎలా ఒత్తుతామో అలాగనే ఒత్తుకోవాలి. ఇవి కొంచెం మందంగానే ఉండాలండి, ఎందుకంటే మనం లోపల మ్యాంగో పూర్ణం పెట్టినప్పుడు అది బయటకు అనేది వచ్చేస్తుంది కదా, బయటికి రాకుండా చక్కగా ఈ విధంగా చేశారంటే అసలు బొబ్బట్లు అనేవి చాలా బాగుంటాయండి. మీరు ఎన్నో రకాల బొబ్బట్లు తిని ఉంటారు కదా, కోవా బొబ్బట్లు కానీ మామూలు పూర్ణం బొబ్బట్లు కానీ. అసలు ఈ బొబ్బట్లు తిన్నారంటే వదిలిపెట్టండి, అంత బాగుంటాయి. అసలు టేస్ట్ అయితే అసలు చెప్పక్కర్లేదండి మాటల్లో, అంత బాగుంటాయి. ఇదిగోండి సరిపడగా పిండి ఇలా ఈ విధంగా అయితే లోపల పెట్టేసుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత అయితే ఇదిగోండి ఈ విధంగా చక్కగా చపాతీల కర్రతోటి అయితే మళ్ళీ ఈ విధంగా చేసుకోవాలి. బొబ్బట్లు అనేవి ఇంకా ఈ టేస్ట్కి ఇంకా ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సింది, అంత బాగుంటాయండి. ఇలాగే మనం ఎన్నైతే చేసుకున్నామో అన్నీ కూడా ఈ విధంగా పూరీలాగా ఒత్తుకున్న తర్వాత లోపల పూర్ణం పెట్టేసి మళ్ళీ ఇలా బొబ్బట్టు అయితే చక్కగా ఒత్తుకోవాలి. పూర్ణం అనేది బయటికి రాకుండా చక్కగా
ఇలా ఒత్తుకోవాలి. మనమైతే ఎన్నైతే చేసుకుంటాం అన్నీ కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్నీ కూడా చక్కగా పక్కన పెట్టుకుని, ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చేసేసుకున్నాం కదా. ఇదిగోండి ఇలాగ వచ్చినాయి చక్కగా బొబ్బట్లు అనేవి చాలా బాగుంటాయి. మరి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో అయితే బొబ్బట్ల కోసం అయితే నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యితోటే కదా బొబ్బట్లు చేస్తాం. మన నెయ్యి అయితే ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత ఒక్కొక్క బొబ్బట్టు కూడా మంట హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకుని అయితే బొబ్బట్లు ఇలా వేసుకోవాలి. దీని టేస్ట్ ఇంకా చెప్పక్కర్లేదండి, తిన్నారంటే మీరే అంటారు ఎన్నో రకాల బొబ్బట్లు తిన్నాం ఇంత టేస్టీ బొబ్బట్లు తినలేదని. అంత టేస్టీగా చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన వాళ్ళైతే ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయటం మర్చిపోవద్దు. అలా క్లిక్ చేస్తేనే మీకు మా వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీరు అయితే చూడవచ్చు. మరి ఈ విధంగా అయితే బొబ్బట్లు మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా, చాలా బాగున్నాయండి. మ్యాంగో బొబ్బట్లు అంటే అసలు చేయటమే కాదు, తినడానికైతే చాలా రుచిగా ఉన్నాయి ఇవి. మరి మ్యాంగో సీజన్ వెళ్ళిపోకముందే మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తినేయండి. మరి ఇదిగోండి నేనైతే మొత్తానికి బొబ్బట్లన్నీ కూడా ఈ విధంగా అయితే కాల్చేసాను. ఇదిగోండి మరి మన మ్యాంగో బొబ్బట్లు చాలా బాగా వచ్చినాయండి. మరి మీకు ఏమనిపిస్తుంది వీడియో చూస్తుంటే? వెంటనే చేసుకుని తినాలనిపిస్తుంది కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.